అంజరావు గారు, యూరోపియన్ యూనియన్ అండ్ భారత్ మధ్య జరగబోతోన్న ఈ ట్రేడ్ డీల్ ని ప్రపంచం అంతా కూడా చాలా నిశితంగా గమనిస్తోన్న పరిస్థితి. చాలా మంది ఆర్థికవేత్తలు, ఆర్థిక నిపుణులు చెబుతూ ఉన్నారు, ఈ ట్రేడ్ డీల్ తర్వాత భారత్ ఈ ప్రపంచంలోనే అతి గొప్ప ఆర్థిక వ్యవస్థగా మారబోతోంది అని చెప్పేసి. నిజమేనా ఇది? అండ్ ఏ విధంగా అవుతుంది? గ్రేట్ ఎకానమీగా ఏ రకంగా అవుతుంది? ఎస్ అంటే ఈరోజు 2026 జనవరి నాటికి భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అమెరికా $30 ట్రిలియన్, చైనా $20 ట్రిలియన్ ఉంటే ఇక్కడ జర్మనీ $5 ట్రిలియన్ దాకా ఉంది. భారతదేశం $4.23 ట్రిలియన్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం. అంటే మనం ఎక్కడున్నామండి? చైనాతో కలిపితే 5 రెట్లు తక్కువ ఉన్నాం, అమెరికాతో కలిపితే 7 రెట్లు తక్కువ ఉన్నాం, జపాన్తో జర్మనీది కంటే కొంచెం తక్కువ ఉన్నాం. కానీ ఇప్పుడు 2045-50 నాటికి గుర్తుపెట్టుకోవాలి, 2045-50 నాటికి అమెరికాని అధిగమించబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు సర్పాస్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇన్ బిట్వీన్ 2045 and 2050 అకార్డింగ్ టు ద, నేను చెప్తాను చూడండి ఎంత లిస్టో, ఏదో నేను చెప్పేది అందరూ చెప్పేది కాదు, ఒకళ్ళిద్దరు చెప్పింది కాదు. తర్వాత 2045-50 మధ్యలో అమెరికాని అధిగమించబోతే 2084 2100 సంవత్సరం మధ్యలో మనం చైనాని కూడా అధిగమించబోతున్నాం. దట్ ఈజ్ వాట్ ఇండియా అంటే. బై ద టర్న్ ఆఫ్ ది సెంచరీ ఇండియా ఈజ్ గోయింగ్ టు సర్పాస్ బోత్ యుఎస్ యాజ్ వెల్ యాజ్ చైనా, అండ్ ఇట్ విల్ బి ఎమర్జ్డ్ యాజ్ ద గ్లోబల్ సూపర్ పవర్ అండ్ నెంబర్ 1 ఎకానమీ. అందరూ అడుగుతారు 100 సంవత్సరాలు ఉంది కదా, ఇంకా 75 సంవత్సరాలు కదా అంటారు. ఇండియా హిస్టరీ 10,000 సంవత్సరాలతో పోలిస్తే ఈ 70 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎంత అండి? చాలా తక్కువ. కను తెలిసినంత సమయం ఉంటుంది అనమాట. అంత తక్కువ సమయంలో ఇండియా ఈజ్ గోయింగ్ టు బి సూపర్ పవర్ అనమాట. అంటే ఏంటి? ఈ $4 ట్రిలియన్ నుంచి $30 ట్రిలియన్ అవ్వబోతుంది విత్ ఇన్ 25 yearsలో. తర్వాత మళ్ళీ అది $80 ట్రిలియన్ అవ్వబోతుంది 2000 ఈ టర్న్ ఆఫ్ దిస్ సెంచరీ, 21వ శతాబ్దం అంతమయ్యేటప్పటికి. అంటే మనం ఎలా ఉన్నా మన పిల్లలు, మన ముదిమనవాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. దట్ ఈజ్ వాట్ ఇండియా. అప్పటికి ఇండియా పరిపూర్ణంగా సూపర్ పవర్ అవ్వబోతుంది అనమాట. దీనికి వేదికే ఈరోజు ఇండియా EU ట్రేడ్ డీల్. ఏంటి ఇంత సిగ్నిఫికెన్స్ ఉందా అనుకుంటారన్నమాట. ఉంది. ఎందుకంటే మనం 1947 ఆగస్టు 15న మనకి స్వతంత్రం వచ్చినప్పుడు అక్కడ రెడ్ ఫోర్ట్ దగ్గర నెహ్రూ గారు మాట్లాడుతూ, ఇక్కడ నెహ్రూ అంటే కాదు, భరత మాత మాట్లాడుతూ నరకం అనిపించింది అనమాట బ్రిటిష్ వాడి చేతిలో. అంతకుముందు అంటే నెహ్రూకు ముందు 1500 సంవత్సరాల పాటు భారతీయులు భారతదేశాన్ని ఏలుకోలేదు. కానీ 1947లో మనం ఇండియా స్టార్టెడ్ అగైన్ ఇట్స్ జర్నీ అనమాట. రీజర్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈ రీజర్నీ ఈ రోజుకి 77వ రిపబ్లిక్ డే జరుపుకున్నాం. 80 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి. 80 సంవత్సరాల్లో ఒక అద్భుతమైన విజయం. ఇది అందరి ప్రైమ్ మినిస్టర్లకు వెళ్తుంది. ఒకళ్ళు క్లెయిమ్ చేయడానికి ఎక్కడ లేదు. ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్ టు దిస్ వన్ అనమాట. ఈరోజు ఏం జరుగుతుంది అంటే ద గ్రేట్ యూరోప్ ఇండియా దగ్గరికి వచ్చింది. బాబు మమ్మల్ని రక్షించు, నీతో ట్రేడ్ డీల్ ఉంటేనే మేము సుసంపన్నంగా ఉంటాం, కనీసం మేము సస్టైన్ అవుతాం, అమెరికా నుంచి చైనా నుంచి రక్షించుకుంటామని. ఈరోజు అమెరికా చైనాలని ఇండియా దాటబోతుంది అనేది యూరోప్ అంగీకరించింది. ఎందుకు అంగీకరించిందంటే మోర్గాన్ స్టాన్లీ, స్టాండర్డ్ అండ్ పూర్, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ గ్రూపు, చూడండి ఎన్ని, OECD రిపోర్టు, ఇవన్నీ నోమురా జపనీస్ రిపోర్టు, ఇవన్నీ అంటే ముక్త కంఠంతో యునానిమస్లీ దే అగ్రీడ్ దట్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ఎమర్జ్డ్ యాజ్ ద సూపర్ పవర్ అని చెప్తున్నాయి. ఇప్పుడు ఇండియా గ్రోత్ రేట్ చూడండి. వరల్డ్ సిచ్యువేషన్ ఇంత డీస్టెబిలైజ్డ్ జియో పొలిటికల్ సిచ్యువేషన్లో, అస్థిరత్వ పరిస్థితుల్లో, వార్ పీరియడ్లో ఇండియా గ్రోత్ రేట్ 7.5%. తర్వాత ఇండియా డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. అంటే 2030 నాటికి ప్రపంచంలో 30% కార్మిక జనాభా ఇండియాలో ఉండబోతుంది. కార్మికులకి అక్కడ ఉంటే అదే వరల్డ్. అక్కడ జపాను, యూరోపు, అమెరికాలో ముసలోళ్ళు అవుతున్నారు పాపులేషన్, నెగిటివ్ పాపులేషన్ గ్రోత్ రేట్లో. ఇక్కడ అసలు స్కూల్స్ చూడండి ఎలా ఉంటాయి. మన స్కూల్స్ మనకు సరిపోతలా. ఈరోజు యూరోప్లో రోజుకు ఒక 10 స్కూల్స్ పప్పును క్లోజ్ అవుతున్నాయి, ఎందుకంటే పిల్లలు లేరు. చూడండి ఎలా అయిపోతుంది వరల్డ్ అనమాట. ఈ కండిషన్లో వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు. ఏదో మార్కెట్ ట్రేడ్ కాదు, పాపులేషన్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది పాపులేషన్, అదంతా ఈరోజు ఉంది. డెమోక్రసీ, స్టేబుల్ డెమోక్రసీ. దిస్ క్రెడిట్ గోస్ టు అవర్ కాన్స్టిట్యూషనల్ మేకర్స్ లైక్ అంబేద్కర్. గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు కాన్స్టిట్యూషను డెమోక్రసీ సుస్థిరతంగా ఉండడం వల్లే చైనాని అమెరికాని కాదని EU మన దగ్గరకు వస్తుంది. అంటే చైనాని అమెరికాని మనం అధిగమించబోతున్నాం, ఆర్థికంగా అధిగమించబోతున్నాం.
మిలిటరీ పరంగా అధిగమించబోతున్నాయి. ఎందుకంటే మిలిటరీ డీల్ కూడా కుదురుతుంది. అంటే చూడండి, ఇండియా EU ట్రేడ్ డీల్ని ఎలా చూస్తారు కాదు, ఎంత బ్రాడ్ స్పెక్ట్రంలో, ఏదో సింగిల్ డైమెన్షన్ కాదండి, మల్టీ డైమెన్షనల్ అవుట్లుక్లో చూడాలన్నమాట. ఇంత దానికి ఈరోజు వేదిక కాబోతుంది ఇండియా EU ట్రేడ్ డీల్.